సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ప్రజా భవన్ దగ్గర ఉన్నాము. మీకు తెలుసు 95 న్యూస్ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉంటుంది. ప్రజల సమస్యలన్నీ మన సమస్యల్లా తీసుకుని వస్తాము. సో ఈ రోజు కూడా మనం వచ్చేసాము. మొన్న అయితే మనందరికీ తెలుసు యాక్చువల్గా 7,000 మంది నియామకాలు జరిగాయి. వారంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే కొంతమంది నర్సులు, స్టాఫ్ నర్సులు అందరూ చాలా బాధగా ఉంది. మాకు 300 to 400 పోస్టులు అయితే వస్తే చాలు, కొంచెం రేవంత్ అన్న హెల్ప్ చేయండి అంటున్నారు. ఆల్రెడీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాడి ఉన్నాము అని వాళ్ళందరూ చెప్తున్నారు. ఒక్కసారి వారి బాధ ఏంటో, వారికి ఏం కావాలో అన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ముందుగా ఎవరు మాట్లాడతారు మేడం? ఓకే, మీ పేరు, మీరు దేని గురించి ఇక్కడికి వచ్చారు, అన్ని డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు ప్రియదర్శిని. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నేను 2057/2017 నోటిఫికేషన్, TSPSC నోటిఫికేషన్ అండి. ఈ TSPSC నోటిఫికేషన్ అనేది 2017లో ఇచ్చారండి. 3,311 పోస్టులు. సో దానికి 2021లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 2021లోనే రిజల్ట్స్ వచ్చాయి సార్. సో 2021లో మొత్తం 3,311 పోస్టులకు గాను 3,000 మందిని వెరిఫికేషన్కి పిలిచారు సార్. 1:1 లెక్కలో పిలిచారు. మేమందరం వెళ్ళాము. మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ నోటీస్ పెట్టుకున్నాం సార్. దాని తర్వాత మిడ్-నైట్ 12 గంటలకి మాకు రిజల్ట్స్ వచ్చాయి సార్. మిడ్-నైట్ 12 గంటలకు రిజల్ట్స్ రావడానికి గల కారణం ఏంటో మాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. వెంటనే మేము మా రిజల్ట్స్ చూసుకున్నాము. దాంట్లో ఓన్లీ 2,400 మందికి మాత్రమే పోస్టింగ్స్ ఇచ్చారు. మిగతా 893 మందిని ఆపేశారు. ఏంటి, ఎందుకు ఆపారు అసలు? మేము ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము, మేము క్వాలిఫై అయ్యాము, మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎందుకు ఆపేశారు అని చెప్పేసి వెంటనే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాం సార్. హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా ఇప్పుడు మాకు బడ్జెట్ లేదు, మేము ఓన్లీ 2,400 పోస్టులు మాత్రమే ఇవ్వగలుగుతాం బడ్జెట్ ప్రకారంగా. బడ్జెట్ లేనప్పుడు 3,300 పోస్టులు ఎందుకు వేశారు? మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? మాకు ఎందుకు వెరిఫికేషన్ జరిగింది? సో మేము అడిగాం సార్. మేము ఎంతవరకు అడగాలో అంతవరకు రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ కాలు పట్టుకున్నాము. మేము అరెస్ట్ అయ్యాము. నేను ప్రత్యక్షంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 3 సార్లు వెళ్తే 3 సార్లు అరెస్ట్ చేశారు మమ్మల్ని. ఇక్కడ దేని గురించి అరెస్ట్ చేశారు మేడం? మేము ధర్నా చేయడానికి ఏం రాలేదు మేడం. జస్ట్ మా రిక్వెస్ట్ చెప్పుకోవడానికి సేమ్ ఇలాగే ప్లకార్డ్స్ పట్టుకొని ఇదే రోడ్డు పైన నడుచుకుంటూ వచ్చాము. ఇదే రోడ్డు పైన మమ్మల్ని పోలీస్ వ్యాన్లలో చేతులను పట్టుకొని దేశద్రోహుల్లాగా మమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అప్పట్లో మేము ప్రెస్ మీట్లు పెట్టాము, అందరి దగ్గరికి తిరిగాము. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న రేవంత్ అన్న మా కోసం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లల్ని ఎందుకు రోడ్ల మీద తిప్పుతున్నారు, వీళ్ళకు ఉన్నది మహా అయితే 800 పోస్టులు, వాళ్ళవి ఎందుకు మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఆపారు, వాళ్ళని కూడా జాబ్ లో తీసుకోండి, ఏజ్ అయిపోతుంది వాళ్ళదని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మొన్న ఇచ్చిన 7,000 పోస్టులకి మేము సార్కి చేతులు ఎత్తి మొక్కుతున్నాము. 7,000 పోస్టులు అనేవి మాకు చాలా ఎక్కువ. స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగలేదు. కానీ ఆ రిక్రూట్మెంట్ లో మమ్మల్ని మర్చిపోయారు. మేము ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, మా అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే ఆగిపోయి ఉన్న క్యాండిడేట్స్ మేము మమ్మల్ని యాడ్ చేస్తామని చెప్పారు. యాడ్ చేయలేదు. కనీసం సీనియర్ కేటగిరీలో కూడా మమ్మల్ని తీసుకోలేదు. సో అప్పుడు ప్రభుత్వం యాక్చువల్ గా ఎందుకో రీజన్ చెప్పిందా ఎందుకు మిమ్మల్ని ఆపారు అన్నది? బడ్జెట్ లేదు, ఒకటే ఆన్సర్, బడ్జెట్ లేదు. మరి మీరు అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కానీ ఏమైనా కలిసారా గాంధీ భవన్ లో? మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు బట్టి విక్రమార్కరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము, రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళాము. వీళ్ళందరి దగ్గర అయితే మాట ఇచ్చారా? మాకు హామీ ఇచ్చారు, మాకు ప్రామిస్ చేశారు. మేము సార్ దగ్గరికి వెళ్ళి మేము ప్రెస్ మీట్ పెట్టిన ఫొటోస్, వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. మాకు హామీ ఇచ్చారు, అన్న మీ దగ్గరకు వచ్చాము మేము. ఇప్పటికి ఇది 4వ సారి మేము ప్రజాభవన్కి రావడము. దయచేసి ఈసారైనా మమ్మల్ని కనికరించండి. ఈ 893 మెంబర్స్ లో మొత్తం మెంబర్స్ కూడా లేము. మొన్న MHRBలో మొత్తం అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక మహా అయితే మిగిలితే 100 to 200 మెంబర్స్ మాత్రమే ఉంటాము. మా 100 to 200 మెంబర్స్ మాత్రం ఆదుకొని మమ్మల్ని సీనియర్ కేటగిరీలో కన్సిడర్ చేసి మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాకు ఇప్పించగలరని నేను మనవి చేస్తున్నానన్న. మా 100 మందికి ఏజ్ లిమిట్ అయిపోయిందన్న. ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాం. హైదరాబాద్ లో ఉన్న పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మేము అందరం ఇన్ఛార్జెస్ గా పనిచేస్తున్నాము. అంటే మేము ప్రైవేట్ జాబ్ చేయడమే మా తప్ప అన్న. మా గవర్నమెంట్ హాస్పిటళ్లలో కాంట్రాక్ట్ బేసిస్ లో చేసే వాళ్ళకి అందరికి 20 మార్కులు 30 మార్కులు యాడ్ చేసి వాళ్ళకి 50-60 మార్కులు ఇచ్చేసి వాళ్ళని జాబ్లు ఇచ్చేసారు. మేము ప్రైవేట్ జాబ్లలో ఉన్నాము. అందుకని మేము ఆల్రెడీ ఎగ్జామ్ లో 40 మార్కులకు క్వాలిఫై చేసి తెచ్చుకున్నాము. మాకు 80 మార్కులకి 46 మార్కులు వచ్చినాయి. నాకు 63 మార్కులు అన్న. 80 మార్కులకి 63 మార్కులు. నేను క్వాలిఫైడ్ కాదా? నాకు ఈ 7,000 పోస్టులలో కూడా నాకు జాబ్ ఇవ్వలేదు. అంటే మేము చేయడం ప్రైవేట్ జాబ్లు చేయడమే మా తప్ప
మేము స్టాఫ్ నర్సెస్ కాదా? దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు 100 to 200 మెంబర్స్ కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మా నోటిఫికేషన్ లో TSPSC ద్వారా రిలీజ్ చేయాలని మేము మనవి చేస్తున్నామన్నా. ఇక్కడైతే స్టాఫ్ నర్సుల సమస్యలు అయితే మనం చూస్తున్నాము. ఆవిడ ఎంతో ఉద్వేగంగా చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అసలు? వీళ్ళు 893 పోస్టులు భర్తీ అవ్వకపోతే, అంటే మినిమం ఇప్పుడైతే ఉన్న వాళ్ళు 200 మంది అంటున్నారు. ఆ 100-200 మంది భర్తీ అవ్వకపోతే వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళ నెక్స్ట్ ప్రణాళిక ఏంటి అన్ని వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇది ఏంటిది? లెటర్. ఇది వినతి పత్రం లోపల ఇవ్వడానికి. ఓకే ఓకే. లోపల ఇంకా ఇవ్వలేదు అయితే? ఇచ్చాం మేడం, వచ్చాం. ఏమన్నారు లోపల ముందు అది చెప్పండి. మేము ఇది సంబంధిత డిపార్ట్మెంట్ కు మేము పంపిస్తాము. ఆ లోపల అక్కడ నుంచి మీకు మీరు ఇప్పటికీ 3-4 సార్లు వచ్చాము అంటున్నారు కదా, మరి ఎప్పుడు ఇచ్చారు? ముందు ఇవ్వలేదా? ఇచ్చాం. మళ్ళీ ఒకసారి మెసేజ్ వస్తుందని చెప్పారు. ఆ మెసేజ్ మాత్రం వస్తున్నది. కాబట్టి మేము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరి ఆ శాఖ సంబంధించిన దామోదర్ హెల్త్ మినిస్టర్ గారికి మేము ఏం కోరుకుంటున్నాం అంటే, మేడం నోటిఫికేషన్ 57/2017 లో 3,311 పోస్టులు వేసేస్తారు మేడం. వేసిన తర్వాత మాకు వాళ్ళు పరీక్షలు నిర్వర్తించడం జరిగింది. పరీక్షలు రాసిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి వాళ్ళము అక్కడ ఉన్నది 3,311 మంది లేము. అక్కడ లేనటువంటి మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. తర్వాత మాకు 1:1 పద్ధతిలో మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. ఉన్నటువంటి పోస్టులు ఎన్నైతే ఉన్నాయో అంతకన్నా ఇంకా మేము తక్కనే పిలవడం జరిగింది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ఏమన్నారు? వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మాకు ఆర్డర్ సిస్టమ్ అని చెప్పారండి. ఆర్డర్ సిస్టమ్ అని చెప్పినటువంటి తరుణంలో మేము మంచి ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు మీలో ఉన్న ఈ 100-200 మంది కూడా క్వాలిఫైడ్ అయిన వాళ్ళము వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాము. మాకు 1:1 అంటే జస్ట్ మాకు ఆర్డర్ కాపీ ఇవ్వాల్సిందే. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే 2,811 పోస్టులు ఇచ్చేసి మిగిలినవి తగ్గిన 3 days లో ఇస్తామన్నారండి. మేము మంచి ఆశలు పెట్టుకున్నాము. పెట్టుకొని 3 days లో వస్తాయేమని నెక్స్ట్ డేనే TSPSC కి వెళ్ళడం జరిగింది. ఏమంటే మీరు ఆగండి, ఇంకో 2 రోజులు ఆగమని చెప్పారు కదా అన్నారు. ఆలోగానే మేము మళ్ళీ 3 days ఆగినాం. ఫోన్ లో ఉన్నాయండి, బడ్జెట్ ప్రాబ్లం ఉంది, బడ్జెట్ మాకు లేదు కాబట్టి మీరు కొంచెం ఆగండి అన్నారు. బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి ఈ సోమేష్ కుమార్ గారు అప్పుడున్న CS గారు. అదే విధంగా మేము దాన్ని ఓకే అనుకున్నాం. మళ్ళా వారం రోజులు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక మమ్మల్ని అరెస్ట్ చేయడం మేము అడుగుతున్నామండి. మాకు ఎప్పుడైతే అలాట్మెంట్ ఇస్తారని, మేము ఆర్డర్స్ ఇస్తారని మేము వెళ్తున్నామో ఆ తరుణంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము డిఎంఈకి కానీ TSPSC కానీ ఇక్కడ అంతా ఎటు తిరిగినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మాకు ఒక మంచి అవకాశం ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ సారు మాకు న్యాయం చేస్తాడని దీనిలో జెన్యూన్ గా పర్ఫెక్ట్ గా మేము రాసినటువంటి పోస్టులో మేము స్టాఫ్ నర్స్ స్టూడెంట్ క్యాండిడేట్స్ బాధితులం. మాకు కావాల్సినటువంటి పోస్టులు న్యాయపరంగా అడుగుతున్నాం. మేము ఒకవేళ సెలెక్ట్ కాకుంటే, ఒకవేళ మాకు ఆ ఆప్షన్ లేకుంటే మాకు ఈ ధైర్యం ఉండదండి. ఇంకా రావాల్సిన అవసరం రాదు. వేరే వాళ్ళైతే రాకోసం దయచేసి మా ఆవేదన గ్రహించండి, మా ఆవేదన వినండి. 3,311 పోస్టులకు మేము 1:1 పద్ధతిలో పిలిచిండ్రు. 2,811 పోస్టులు ఇచ్చేసి మిగిలిన పోస్టులను వాళ్ళు 3 days లో ఫిల్ చేస్తామని, బడ్జెట్ లేదని ఆపారు. దయచేసి మేము హెల్త్ మినిస్టర్ గానీ CM సార్ గానీ విన్నవించుకుంటుంది ఏంటంటే, మిగిలినటువంటి పోస్టులు ఆ పోస్టులో అయిన రీసెంట్ చేసినటువంటి నోటిఫికేషన్ లో వాళ్ళు చాలా వరకు 80% వెళ్ళిపోయారండి. మిగిలిన 300 మెంబర్స్ మాత్రమే ఉన్నాం. ఈ లోపు హెల్త్ మినిస్టర్ ని కలిసారా అసలు? ఈ మధ్య కలిసాము. వాళ్ళు మాకు టైం ఇస్తామన్నారు అండి, టైం ఇస్తామన్నారు. మరి టైం ఇచ్చి మాకు పిలుస్తామన్నారు. ఇంకా పిలవలేరు. అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చాలా మంది ఇక్కడ ఆవేదనకు గురవుతున్నారు. చాలా మంది కొందరు అయితే మేడం హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు. నేను చస్తాను అట్లా ఇట్లా అంటే మేము ఓదర్శనం అండి. అట్లా కాదు, చేస్తారు, న్యాయం చేస్తారు. మనం మీడియా త్రూగా కానీ మనకు తెలిసిన విధంగా సార్కు చేరే విధంగా చూద్దామని సార్ వారికి ఇంకా
వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా, మా విషయం తెలిసిందా లేదా, మీడియా త్రూగా ఈ విషయాలను సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి మీరు తీసుకెళ్తారని మిమ్మల్ని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మాకు మీరు న్యాయం చేయండి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, మీరు మీ ఆవేదన ఏంటి? అసలు మీరు అప్పుడు సర్టిఫికేషన్ అయితే వచ్చేసింది అంటున్నారు, 1 to 1 వరకు వెళ్ళింది అంటున్నారు, అందులో మీరు ఉన్నారా? ఉన్నాం. ఓకే చెప్పండి మేడం. మేడం యాక్చువల్లీ నా పేరు ఎస్ కమలమ్మ. నేను ఎక్కడి నుంచి? హైదరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే. అయితే మాకు 2017లో 57/2017 టీఎస్పీఎస్సీ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది మేడం. 18లో ఎగ్జామ్ రాసాము. 2021లో మాకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచారు. మొత్తం పోస్టులు 3,311 పోస్టులు మేడం. అందులో వెరిఫికేషన్ కు పిలిచినటువంటి వాళ్ళు 3,248 మంది ఉన్నారు మేడం. అయితే అందులో ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. మేము ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నాము. 1:1 రేషియోలో పిలిచారు మేడం. 100 మెంబర్స్ ని తక్కువనే పిలిచారు. ఉన్న పోస్టుల కన్నా 100 మెంబర్స్ ని తక్కువనే పిలిచారు. ఎందుకంటే 3,311 పోస్టుల్లో 3,248 మందిని 2 స్పెల్స్ లో పిలిచారు. ఇంకా 100 మెంబర్స్ ని తక్కువనే పిలిచారు. 1:1 రేషియోలోనే పిలిచారు. అయితే మరి అదే సందర్భంలో నాకు గాంధీలో కూడా వచ్చింది మేడం. అయితే నాకు ఇలా పర్మనెంట్ పోస్ట్ వచ్చింది కాబట్టి నేను గాంధీలో కూడా జాయిన్ అవ్వలేను. ఆల్రెడీ వచ్చింది కాబట్టి నాకు అందులో అవసరం లేదని అంత అష్యూరెన్స్ గా ఉన్నాం మేడం. అయితే మాకు మరి వెబ్ ఆప్షన్ పెట్టుకోమన్నారు. అంటే ఎక్కడ జాబ్ చేస్తారు, ఏరియా సెలక్షన్ కోసం వెబ్ ఆప్షన్ పెట్టుకోమంటే వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకున్నాం మేడం. తర్వాత మరి ఇప్పుడు 7,000 మంది స్టాఫ్ నర్సులకు రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళ ఆర్డర్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎల్బీ స్టేడియం లో ఆర్డర్ కాపీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అటెస్టేషన్ ఫార్మ్స్ ఇప్పుడు ఫిల్ చేసి జాబ్ లో చేరుతున్నారు మేడం. కానీ మేము మా అటెస్టేషన్ ఫార్మ్స్ ఫిల్లింగ్ జరిగి కూడా మాది అయిపోయింది. అంటే మేము ఖచ్చితంగా ఖాళీ మాకు పలానా చోటికి మీరు వెళ్ళి జాబ్ చేయండి అని ఒక ఆర్డర్ కాపీ మాత్రమే పెండింగ్ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మేమేం కోరుకుంటున్నామంటే మరి రేవంత్ రెడ్డి సార్ గారిని మరి సీఎం గారిని మా ఆవేదన మాకు మన్నించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సారు మరి మేము అప్పుడు 2021లో మేము ఇలా మరి అనేక సార్లు మరి టీఎస్పీఎస్ కి డిఎంఏ కి మరి ఇక్కడ మరి కేసీఆర్ సార్ ని కలవడానికి మరి చాలా సార్లు ప్రయత్నం చేశాము. అయితే మమ్మల్ని చాలా మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మమ్మల్ని కలవకుండా మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే నేను అనుకుంటాను వాళ్ళ దగ్గర మాకు సమాధానం చెప్పడానికి వాళ్ళకు లేదు కాబట్టి మమ్మల్ని ఏదో ఒక రకంగా అణిచివేయాలని ప్రయత్నం చేశారు మేడం. కాబట్టి లేకపోతే ఒక సామాన్యంగా మేము ధర్నా చేయలేదండి. మేము ఒక చోట గుంపులు కూర్చొని ఏ టాపిక్ కూడా మేము ఇబ్బంది పెట్టలేదండి. కానీ మేము కొంతమందిగా వచ్చి కలిసి మమ్మల్ని ఎందుకు ఆపారు? బడ్జెట్ లేదని మమ్మల్ని ఆపారు. మా 823 పోస్టులు మాకు ఇవ్వండి అని మేము అడగడానికి వస్తే మరి వాళ్ళు అనవసరంగా మమ్మల్ని ఆపడం కోసం మమ్మల్ని అరెస్ట్ చేసి సాయంత్రం చీకటి పడే వరకు, చీకట్లో ఏ ఆడపిల్ల బయట ఉండదని వాళ్ళకి తెలుసు కాబట్టి చీకటి పడే వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఉంచి సాయంత్రం 6 గంటలకు మమ్మల్ని వదిలిపెడితే అప్పుడు మేము తిరిగి మళ్ళీ ఏమీ చేయలేక చీకటి పడ్డ కారణాలు చాలా సందర్భాల్లో మేము తిరిగి ఇంటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మేడం. అర్ధరాత్రి వేళ మేడం, అర్ధరాత్రిలో నోటిఫికేషన్ మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ ఆర్డర్ కాపీ లిస్ట్ ని విడుదల చేశారు. అప్పుడు 2,418 మెంబర్స్ కి ఇచ్చి 893 మెంబర్స్ ని అనవసరంగా ఆపారు మేడం. నెక్స్ట్ డే మేము వెళ్ళినాం. తర్వాత చాలా సార్లు మన బడ్జెట్ అనే రీజన్ చెప్తున్నారా, ఇంకేదైనా చెప్తున్నారా? లేదు, బడ్జెట్ అనే చెప్పారు మేడం. బడ్జెట్ లేదు, మేము ఇవ్వలేమని చెప్పారు. టీఎస్పీఎస్సీ వాళ్ళు పక్కాగా చెప్పారు బడ్జెట్ లేదని. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కూడా కాంగ్రెస్ వాళ్ళని కలిసారు. కలిసాం మేడం. రేవంత్ రెడ్డి సార్ మా కోసం ప్రెస్ మీట్ సరే అరేంజ్ చేసి మమ్మల్ని పిలిచి గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టి సార్ అన్నారు, ఇదిగో ఎందుకు ఈ 823 మెంబర్స్ ని మీరు ఇంత స్టాఫ్ నర్సులు ఆడపిల్లలు వీళ్ళని ఎందుకు ఇట్లా రోడ్ల మీద సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళకి ఒరిజినల్ వెరిఫికేషన్ మరి మీరు ఇచ్చిన జాబ్ ఇచ్చిన 2,418 మెంబర్స్ కి ఎలా చేశారో అలానే వీళ్ళకు ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసి బడ్జెట్ లేదని ఆపడం కరెక్ట్ కాదు. కాబట్టి సీఎం కేసీఆర్ మీరు వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకి ఆర్డర్ కాపీస్ ఇవ్వాలని కూడా మరి అప్పట్లో మరి రేవంత్ రెడ్డి సారు మనం ప్రస్తుత సీఎం గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో కూడా సారు మరి మాట్లాడించినారు, మాకు అప్పుడు సాయం చేస్తున్నారు. అదే రీతిగా ఈ రోజు మరి సార్కే అధికారం ఉంది, సార్ ప్రభుత్వంలో ఉంది, సార్ చేయాలి, న్యాయం చేయాలనేటటువంటి మనస్సు సార్కు ఉంది. నిజంగా మరి సార్కి ఇంతవరకు తెలిసిందో
జరిగేదో మాకు తెలియదండి. కానీ మేము అక్కడ సార్ ఒక గృహానికి కూడా మేము వెళ్ళాము, అక్కడ కూడా రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చాము. ఖచ్చితంగా సార్ దాకా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండవచ్చు అని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు గౌరవనీయులు, మీరు మాకు న్యాయం చేస్తారు. మీరు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే మేము నిరుద్యోగులమైన మేమందరం కూడా కాంగ్రెస్ ను గెలిపించుకున్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. నిజంగా ఇక మేము పోస్టులు ఇచ్చే వరకు న్యాయంగా ఒరిజినల్ వెరిఫికేషన్ అయ్యింది. అనవసరంగా బడ్జెట్ లేదని మమ్మల్ని ఆపారు. కాదండి, మేమేమన్నా పక్క రాష్ట్రం నుంచి రాలేదండి. ఆ 2418 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు కాదు, మేము కూడా తెలంగాణ వాళ్ళమే. మేమేదో పక్క రాష్ట్రం నుంచి వచ్చినట్లు మమ్మల్ని అనవసరంగా అనేక సార్లు ఇప్పటి వరకు కూడా మీరు ఎంతగానో బాధ పెడుతున్నారు. దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మాకు న్యాయం చేసి మా పోస్టులు మాకు ఇచ్చి మాకు న్యాయం చేయగలరని ముఖ్యమంత్రి గారు అయినటువంటి సీఎం గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి దామోదర్ రాజనరసింహ సార్ గారిని కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిసాము, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి సార్ గారిని కలిసాము. కాబట్టి మాకు న్యాయం చేయాలని మరి మేము కోరుకుంటూ ఉన్నాం. We want justice. We want justice. We want justice. We want justice. అంటే ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళని బట్టి గారిని కలిసారంటున్నారు, పొంగులేటి కలిసారంటున్నారు, రేవంత్ అన్ననే డైరెక్ట్ గా కలిసి మాట్లాడేమన్నారు. అయినా సరే మీకు న్యాయం జరగలేదు. ఏం జరగబోతుంది? రేవంత్ అన్న కలిసింది మేడం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ 2017 ఎగ్జామ్స్ 2021 లో కేసీఆర్ సార్ జాబ్ ఇవ్వడం లేదు సార్. మా లైఫ్ ఇలా అయింది. మేము వెరిఫికేషన్ అయిపోయినాక వెబ్బాక్షన్ పెట్టినాక మా లైఫ్ ఇలా అయింది సార్ అని సార్ దగ్గరికి వెళ్తే సార్ రేవంత్ అన్న ఏం చెప్పాడంటే, నేను కానీ మేము ఆడపిల్లలు ఇట్లా రోడ్ల మీద తిరగడం బాగలేదామా అని ప్రెస్ మీట్ పెట్టి మీరు జాబులు ఇవ్వండి అని రేవంత్ అన్న కూడా అడిగారు. అడిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తామా మీకు న్యాయం చేస్తా అన్నారు. ఇది రేవంత్ అన్న దృష్టికి ఇవన్నీ ప్రభుత్వం రాకముందు చెప్పాము. తర్వాత ఏమన్నారు రేవంత్ అన్న అంటే, గత ప్రభుత్వం మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామన్నారు. సో అలాగే మేము కూడా రేవంత్ అన్న మొగం చూసి సోనియమ్మ మొగం చూసి మేము అందరం కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించుకున్నాం మేడం. ఈ రోజు ఏమవుతుందంటే మళ్ళీ దామోదర్ రాజనరసింహ సార్ గారికి సచివాలయంకి వెళ్ళాము. ఎప్పుడు అంటే December 18 రోజు ఇచ్చాము. సార్ హెల్త్ మినిస్టర్ కాబట్టి మనం హెల్ప్ చేస్తామని ఇస్తే చూస్తామమ్మంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ సార్ దగ్గర కూడా వెళ్ళాము, చూస్తామన్నారు. బట్టి సార్కి ఇచ్చాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మాది కొంచెం న్యాయం చేస్తారని అడిగాము. అడిగితే కూడా చేస్తామన్నారు. అన్ని పక్కకు పెట్టారు మేడం. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? అందరినీ పోలీసులు తీసుకెళ్ళడం, బడ్జెట్ లేదు, ఇవే రీజన్స్ అంతే మేడం, ఇవే రీజన్స్. 2017 ఇచ్చిరండి. ఇచ్చినాక కాంట్రాక్టెడ్ అవుట్ సోర్సింగ్ వెయిటేజ్ గురించి ఒక కేసు వేశారు క్యాండిడేట్స్ కొంతమంది. వేసినప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్ అయితే 2018 లో రాసినాము. సో కేసెస్ వల్ల రిక్రూట్మెంట్ ఆగిపోయి 2021 రిజల్ట్ ఇచ్చారు ఈ కేసెస్ క్లియర్ అయినాక. అయితే ఇన్ని రోజులు ఆగినాక కూడా 3300 పోస్టులకి అన్ని ఫిల్ చేయకుండా ఓన్లీ 2418 పోస్టులను మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఏంటి అంటే 3300 పోస్టులకి టీఎస్పీఎస్సీ చెప్పేది ఏంటంటే మేము 1:2 పద్ధతిలో వెరిఫికేషన్ పిలిచినామని చెప్తారు. కానీ యాక్చువల్ ఏంటంటే వాళ్ళు పిలిచింది 3248 మంది క్యాండిడేట్స్ మాత్రమే వెరిఫికేషన్ పిలిచారు. అంటే అదేంటంటే 1:1 విధంగానే పిలిచిరు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఎందుకు అలా చెప్పి రిజల్ట్ ఏం చేశారు, 2418 క్యాండిడేట్స్ కి మాత్రమే జాబ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 893 పోస్టులని సైడ్ కి పెట్టడం జరిగింది. ఎందుకు అట్లా చేసిరు అది అంటే మీరు క్వాలిఫై కాలేదు అది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ లో మినిమం కట్ ఆఫ్ అనేది రిటర్న్ టెస్ట్ కట్ ఆఫ్ తీయాలి. కానీ వాళ్ళు ఏం చేసిరు, వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేసినాక కట్ ఆఫ్ పెట్టడం వల్ల ఎవరైతే సర్వీస్ వెయిటేజ్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెయిటేజ్ యాడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈవెన్ అయినా సరే మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళినాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. 3300 పోస్టులకి 3248 పోస్టులు క్యాండిడేట్స్ మాత్రమే వెరిఫికేషన్ పిలిచారు. సో ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ అందరం మేమేమనుకున్నామంటే అందరికి జాబ్ వస్తుంది 1:1 పద్ధతిలోనే పిలిచారు. ఇంతమంది క్యాండిడేట్స్ వెరిఫికేషన్ చేయడం ఇబ్బంది అవుతుందని మేము అనుకున్నాం. ఈవెన్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఫ్యామిలీ వెల్ఫేర్ అందరూ ఉన్నాము. వెరిఫికేషన్ అయిపోయింది. సో తర్వాత ఏం చేసారు వాళ్ళు, రిజల్ట్ సడన్ గా మిడ్ నైట్ ఇచ్చేసారండి. 2418 పోస్టులు మాత్రమే ఫిల్ చేసేసి 893 హోల్డ్ చేసేసారు. సో దాంట్లో వెరిఫికేషన్ అయిపోయిన క్యాండిడేట్స్ 658 మాత్రమే మిగిలి ఉన్నాం. సో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ సార్ అయితేంది, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అనితా రామచంద్రన్ మేడం అయితేంది, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణి అందరికి
రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. సో అయినా కూడా మీరు క్వాలిఫై కాలేదు, ఏదో ఒక రీజన్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం టీఎస్పీఎస్సీ ఎన్ని తప్పులు చేసిందో, పేపర్ లీకేజ్, అందులో కూడా మా యొక్క స్టాఫ్ నర్స్ ఇష్యూ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. కావాలని వాంటెడ్ గా కేసీఆర్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. కాబట్టి ఈవెన్ మేము దయచేసి ఈవెన్ తర్వాత ఉన్న హెల్త్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు సార్ని సిద్దిపేట దగ్గరికి వెళ్ళి కలిసినాము. అయినా సరే మమ్మల్ని దగ్గర కూడా రానియలేదు అసలు. సో దాని వల్ల ఏంటంటే మాకు చాలా అన్యాయం జరిగింది. 2017లో మేము అప్లై చేసుకుంటే ఈ రోజు ఎంత 2014, అరౌండ్ 7 years నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. సో గవర్నమెంట్ కొంచెం మా గురించి ఆలోచించి ఈవెన్ మాకు జాబ్స్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ మా యొక్క ఇష్యూ ఉన్నాగానే 7,000 స్టాఫ్ నర్స్ పోస్టులను MHSRB రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఫిల్ చేశారు. టీఎస్పీఎస్సీ ఇట్లా ఇష్యూస్ జరుగుతుందని బోర్డు ఫామ్ చేసి ఇచ్చారు. సో దానికంటే ముందు నుంచి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. మా ఇష్యూని క్లియర్ చేయకుండానే 7,000 మందికి జాబులు ఇవ్వడానికి బడ్జెట్ ఉంది గవర్నమెంట్ దగ్గర. కానీ 893 క్యాండిడేట్స్ ఎవరమైతే ఒక 5-6 ఏళ్ల సంది తిరుగుతున్నామో మా గురించి పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి మా యొక్క ఇష్యూని అర్థం చేసుకొని మేము ఇన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము, చూస్తాం అంటారు కానీ ఏం చూడట్లేదు. కాబట్టి దయచేసి మా యొక్క ఇష్యూని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.